సో ఇప్పుడు మనం డిస్కస్ అయ్యే టాపిక్ వచ్చి స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఇన్ జావా అనమాట. సో ఫస్ట్ మనకి స్ట్రింగ్ అంటే ఏంది? స్ట్రింగ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. అవునా? ఒక వేరియబుల్లో మనం కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ని ఒకేసారి స్టోర్ చేయాలనుకున్నట్లయితే స్ట్రింగ్ అనే దాన్ని యూజ్ చేస్తాం. ఇప్పుడు రమేష్ ఉంది. రమేష్లో మల్టిపుల్ 6 క్యారెక్టర్స్ ఉన్నాయి. 6 క్యారెక్టర్స్ నేను ఒకే వేరియబుల్లో స్టోర్ చేయాలనుకున్నట్లయితే స్ట్రింగ్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం. బట్ స్ట్రింగ్ ఈజ్ నాట్ ఏ డేటా టైప్ ఇన్ జావా. స్ట్రింగ్ అనేది డేటా టైప్ అయితే కాదు. సో ఇప్పుడు నేను ఎలా క్రియేట్ చేయగలుగుతా స్ట్రింగ్స్ని? సో జావాలో ఈ స్ట్రింగ్స్ అనేది కూడా నేను చెప్పాను కదా, క్లాస్ ఆబ్జెక్ట్ అనే టాపిక్ బాగా అర్థమైతే జావా మొత్తం అర్థమైపోతుంది. మీకు ఇంకా ఒకవేళ క్లాస్ ఆబ్జెక్ట్స్ గురించి ఏదైనా డౌట్ ఉన్నా కూడా మన ఛానల్లో వీడియో ఉంది, పైన ఐకార్డ్స్లో మెన్షన్ చేస్తాం మీకోసం, ఒకసారి వెళ్ళి చూడండి. సో ఫస్ట్ ఒక స్ట్రింగ్ని క్రియేట్ చేయాలన్నా కూడా మనకి 2 వేస్ ఉన్నాయన్నమాట. డైరెక్ట్గా ఒక స్ట్రింగ్ అని ముందర క్లాస్ నేమ్ పెట్టి ఆ తర్వాత మీరు ఏదైతే వేరియబుల్ నేమ్ పెట్టాలనుకున్నారో దాన్ని పెట్టుకొని ఇప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్ టు నేను రమేష్ అని చెప్పి స్టోర్ చేసుకోవచ్చు అనమాట, రమేష్ అని. సో ఇప్పుడు నేను ఆర్ని కాల్ చేయడము నాకు రమేష్ అయితే వాల్యూ అయితే ఇచ్చేస్తుంది ఈ స్ట్రింగ్ అనేది. ఈ స్ట్రింగ్ అనేది క్లాస్ ఈడ. ఇప్పుడు ఒకవేళ మీరు అలా కాకుండా ఇది ఫస్ట్ వే అనమాట, అలా కాకుండా సెకండ్ వే చూడండి. ఎలాగంటే ఫస్ట్ ఒక క్యారెక్టర్ అరే అనేది మనం ఏం చేయాలి, డిఫైన్ చేసుకోవాలి. అది ఎలాగంటే ఇప్పుడు జస్ట్ ఒక ఆర్ని ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన, దీంట్లో ఏం స్టోర్ చేసిన ఆర్ ఏ ఎంఈఎస్ హెచ్ ఇలా ఒక అరేని అయితే క్రియేట్ చేసుకోవాలి మనం. ఫస్ట్ క్యారెక్టర్ అరేని అయితే ఆ తర్వాత ఏం చేయాలంటే ఒక స్ట్రింగ్ ఒక కొత్త ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేసుకోవాలన్నమాట. స్ట్రింగ్ ఒక ఆబ్జెక్ట్ ఇప్పుడు చూడండి, ఓబీజే ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్ ఉంది కదా, స్ట్రింగ్ ఆఫ్ ఈ క్యారెక్టర్ అరే అయితే ఏదైతే ఉందో దాన్ని దీనికి పారామీటర్గా పంపించాలి. ఇలా పంపించడం వల్ల ఏమవుతుందంటే దీంట్లో ఉన్న క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్, ఈ క్యారెక్టర్స్ అన్నిటిని తెచ్చి రమేష్ లాగా ఫామ్ చేసి దాన్ని ఈ వేరియబుల్లో స్టోర్ చేస్తుంది అనమాట. ఈ ఆబ్జెక్ట్లో మీరు దీనికి ఓబీజేని కాల్ చేయడము మీకు రమేష్ని అయితే అవుట్పుట్గా వస్తుంది. సో ఈ 2 వేస్ని నేను మీకు చూపిస్తాను చూడండి. దీనిపైన మనము స్ట్రింగ్ ఫంక్షన్స్ అని కూడా ఉంటాయి. అంటే మనం కొన్ని ఫంక్షన్స్ని కూడా ఈ స్ట్రింగ్ పైన పర్ఫామ్ చేయొచ్చు అనమాట. దేనిపైన? స్ట్రింగ్ పైన ఏం పర్ఫామ్ చేయొచ్చు? స్ట్రింగ్ ఫంక్షన్స్. సో స్ట్రింగ్ని హ్యాండిల్ చేయొచ్చు ఈ ఫంక్షన్స్ ద్వారా. అంటే ఎలాగంటే సపోజ్ ఇప్పుడు ఈ రమేష్ ఉంది, ఈ రమేష్ ఏమో లోయర్ లెటర్స్లో ఉంది కదా. సో నేనేం చేస్తానంటే టు అప్పర్ అని చెప్పి కాల్ చేస్తాను ఒక మెథడ్ని. టు అప్పర్ మెథడ్ని కాల్ చేయడం ద్వారా ఈ ఏదైతే ఉందో ఈ స్ట్రింగ్ అనేది నాకు క్యాపిటల్లోకి కన్వర్ట్ అవుతుంది. అలా కాకుండా ఒకవేళ ఒక క్యాపిటల్లో ఉండే స్ట్రింగ్ని లోయర్లో కన్వర్ట్ చేయాలనుకున్నట్లయితే టు లోయర్ అనే కాల్ చేయించాలి. అది ఆటోమేటిక్గా స్ట్రింగ్ని లోయర్లో కన్వర్ట్ చేస్తుంది అనమాట. అంటే స్ట్రింగ్స్ని మనం హ్యాండిల్ కూడా చేయొచ్చు జావాలో. ఓకే, దాన్ని స్ట్రింగ్ హ్యాండ్లింగ్ అంటారు. సో స్ట్రింగ్ని హ్యాండిల్ చేయొచ్చు కాబట్టి జావాలో స్ట్రింగ్ హ్యాండ్లింగ్ కాన్సెప్ట్ అయితే ఉంది. సో దీన్ని నేను ప్రోగ్రామేటిక్గా చూపిస్తాను గైస్. నేనేమని చెప్పా ఇప్పుడు ఫస్ట్ మీకు ఒక స్ట్రింగ్ని క్రియేట్ చేయాలంటే 2 వేస్ అని చెప్పా. ఫస్ట్ వే చూద్దాం. ఫస్ట్ వే ఏమని చెప్పాను, డైరెక్ట్గా స్ట్రింగ్ అని ఇచ్చి ఆ తర్వాత మీరు ఏదైతే వేరియబుల్ నేమ్ ఇవ్వాలనుకున్నారో ఆ వేరియబుల్ నేమ్ని ఇవ్వచ్చు అని చెప్పా. ఆర్ ఈక్వల్ టు రమేష్ని అయితే నేను ఇవ్వచ్చు అని చెప్పా, అవునా? సో ఇప్పుడు నేను ఆర్ని కాల్ చేస్తే ఏమవుతుందో చూడండి. ఆర్ని ప్రింట్ చేస్తాను, నాకు అవుట్పుట్ ఏమొస్తుందో చూడండి. రమేష్ని అవుట్పుట్ వస్తుంది చూడండి, రమేష్ని అవుట్పుట్ వచ్చిందా? సో అదనమాట. అలా కాకుండా నేనేం చేస్తానంటే ఇప్పుడు ఇంకొకటి సెకండ్ వే అని చెప్పా. సెకండ్ వేలో చూపిస్తాను చూడండి. సెకండ్ వేలో ఏమని చెప్పా, ఫస్ట్ ఒక క్యారెక్టర్ అరేని డిఫైన్ చేయమని చెప్పా. క్యారెక్టర్ అరేలో సపోజ్ ఒక ఏమని ఇద్దాం టెంప్ అని ఇస్తా. ఒక టెంప్ అనే ఒక క్యారెక్టర్ అరేని క్రియేట్ చేసి దాంట్లో ఏం చేస్తానంటే సింగిల్ కోట్స్తో ఆర్ కామా ఏ కామా ఎం కామా ఈ కామా ఎస్ కామా హెచ్ అని ఇచ్చా. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ అరేతో నేను ఒక స్ట్రింగ్ని ఫామ్ చేస్తా చూడండి. స్ట్రింగ్ ఆబ్జెక్ట్ ఒకవేళ ఆబ్జెక్ట్ గారు ఏదైనా ఇచ్చుకోండి, వాల్యూని ఒక డేటా తీసుకుందాం, లేకపోతే డేటాని ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నా, దీంట్లో ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నా. ఇప్పుడు స్ట్రింగ్ అనే ఒక క్లాస్ని కాల్ చేస్తున్నా. దీనికి పారామీటర్ ఏమి ఇవ్వాలని చెప్పా, ఫస్ట్ ఏదైతే మనం క్యారెక్టర్ అరే ఉందో దాన్ని దీనికి పారామీటర్గా పాస్ చేయాలని చెప్పా. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే దీన్ని కూడా ప్రింట్ చేస్తాను చూడండి. దీన్ని కూడా ప్రింట్ చేస్తా డేటాని. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే చూడండి 2 సార్లు రమేష్ నాకు ప్రింట్ అవుతుంది.
రమేష్ ఏమో ఈ అరేలో ఉండే స్మాల్ లెటర్స్ది, అండ్ పైన నేను డిఫైన్ చేసిన ఆర్ ఈక్వల్ టు రమేష్ అనేది కింద వచ్చిన అవుట్పుట్ అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీనిపైన ఏం పర్ఫామ్ చేయొచ్చు అని చెప్పా, మెథడ్స్ ని కూడా పర్ఫామ్ చేయొచ్చు అని చెప్పా. దీనిపైన ఏం పర్ఫామ్ చేయొచ్చు, స్ట్రింగ్ ఫంక్షన్స్ అనుకోండి, లేకపోతే స్ట్రింగ్స్ ని దేని ద్వారా హ్యాండిల్ చేయొచ్చా, ఫంక్షన్స్ ద్వారా. సో స్ట్రింగ్ ఫంక్షన్స్ ఆర్ మెథడ్స్, ఎందుకంటే జావాలో మెథడ్స్ అంటాం కాబట్టి కొన్ని ఫంక్షన్స్ ఉంటాయని చెప్పా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఏదైతే డేటా ఉంది కదా, డేటా డాట్, చూడండి ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే దీంట్లో వచ్చాయి చాలా మెథడ్స్. అయితే లెంత్ అనే మెథడ్ ఉంది, ఈక్వల్స్, హ్యాష్ కోడ్, ఫార్మేట్, స్ప్లిట్, ఇవన్నీ చాలా మెథడ్స్. ఇవన్నీ కూడా మెథడ్స్. ఇండెక్స్ ఆఫ్ అనే మెథడ్ ఏం చేస్తుందంటే ఆ క్యారెక్టర్ ఏ ఇండెక్స్ లో ఉందో దాన్ని అయితే రిటర్న్ చేస్తుంది మనకి వాల్యూని. సో ఇక్కడ ఈజ్ బ్లాంక్, ఈజ్ ఎంటీ, లాస్ట్ ఇండెక్స్, రిపీట్, టు స్ట్రిప్, టు స్ట్రింగ్, టు లోయర్ కేస్ చెప్పాను కదా. ఇప్పుడు చూడండి టు లోయర్ కేస్ ఉంది, టు అప్పర్ కేస్ ఉంది. టు లోయర్ కేస్ మెథడ్ ని కాల్ చేస్తాను. ఆల్రెడీ అది లోయర్ కేస్ లోనే ఉంది కాబట్టి అప్పర్ కేస్ ని కాల్ చేస్తాను. అప్పర్ కేస్ మెథడ్ ని కాల్ చేస్తాను. చూడండి ఇప్పుడు నాకు ఫస్ట్ రమేష్ ని క్యాపిటల్ లెటర్స్ లోకి అదే డేటాలో ఉన్న ఈ స్మాల్ లెటర్స్ తో క్రియేట్ అయిన స్ట్రింగ్ అనేది అప్పర్ కేస్ లో కన్వర్ట్ చేసా, REMESH అని. అలా కాకుండా నేను దేనిలో కన్వర్ట్ చేయొచ్చు, ఇప్పుడు సపోజ్ ఇక్కడ నేను డిఫైన్ చేసిన ఉంది కదా పైన ఆర్ అనేది, ఆర్ డాట్ టు లోయర్ కేస్ అని పెడతా. అంటే అప్పుడు ఏమవుతుంది, నేను ఫస్ట్ లెటర్ ఏమని చేసా, ఫస్ట్ లెటర్ దేంట్లో ఇచ్చినాను, క్యాపిటలైజ్ చేసినాను. చూడండి కావాలంటే ఫస్ట్ లెటర్ ఆర్ అనేది క్యాపిటల్లో ఉంది. సో ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి రన్ చేస్తే అది కూడా నాకు స్మాల్లో కన్వర్ట్ అయిపోతుంది. చూసుకుంటే మీరు చూడండి REMESH అని వచ్చింది, పైన దీన్ని నేను లోయర్ లెటర్స్లోకి కన్వర్ట్ చేశాను అనమాట. సో చాలా మెథడ్స్ అయితే ఉంటాయి మనకి. అలా కాకుండా ఇండెక్స్ ఆఫ్ ఉన్న మెథడ్ కూడా చెప్పాను కదా, ఇండెక్స్ ఆఫ్ ఏమని ఇద్దాము, ఆర్ అని ఇద్దాము. సో ఇప్పుడు ఈ ఆర్ని ఏ ఇండెక్స్లో ఉందో నేను రిటర్న్ చేయమని చెప్తున్నాను. చూసుకున్నట్లయితే మీకు -1 అని వచ్చింది. -1 అనేది యాడ్ ఉంది కూడా, స్ట్రింగ్ ఇండెక్స్ ఆఫ్ ఆర్ డాట్ ఆర్. దీంట్లో చూసుకున్నట్లయితే మీకు అసలు ఆ స్ట్రింగ్ లేదు కాబట్టి -1 రిటర్న్ చేసింది. అలా కాకుండా క్యాపిటల్ ఆర్ ఇస్తాను చూడండి, 0th ఇండెక్స్ లో ఉంది కాబట్టి 0 రిటర్న్ చేస్తుంది. మీరు చూసుకున్నట్లయితే 0 ఇండెక్స్ వచ్చింది అనమాట. సో అది ఇండెక్స్ ఆఫ్ అనే మెథడ్ ఏం చేస్తుంది, ఏ ఇండెక్స్ లో ఉందో దాని అయితే ఇస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇఫ్ నో సచ్ వాల్యూ ఆఫ్ k is exist then -1 is returned. చూసారా, ఇందాక స్మాల్ ఆర్ అనేది ఆ స్ట్రింగ్ లో లేదు, అందుకని -1 రిటర్న్ చేసింది. ఒకవేళ ఉంటే దాని యొక్క అసలైన ఇండెక్స్ అనే దాన్ని రిటర్న్ చేస్తుంది అనమాట. సో ఇలాగ మనకి చాలా మెథడ్స్ అయితే ఉంటాయి, కంకాటినేషన్, స్ప్లిట్, ఈక్వల్స్, హ్యాష్ కోడ్, ఫార్మేట్, టు లోయర్, టు అప్పర్ కేస్, ఇండెక్స్ ఆఫ్. మీరు ఏం లే, జస్ట్ ఇక్కడికి వచ్చి ఆర్ డాట్ ఇవ్వండి, ఆబ్జెక్ట్ డాట్, మీకు మెథడ్స్ అన్నీ వచ్చేస్తాయి. లెంత్ అని పెట్టారు అనుకోండి, ఫస్ట్ ఆ స్ట్రింగ్ యొక్క లెంత్ చెప్తుంది, 6 కదా, రమేష్ అంటే 6 అనమాట. సో అలాగా, సో లెంత్ చాలా మెథడ్స్ ఉంటాయి, ఒకదాని ఒక తర్వాత ట్రై చేయండి. ఆ స్ట్రింగ్ అనేది చూసుకున్నట్లయితే జావా డాట్ లాంగ్ డాట్ స్ట్రింగ్ అనే దాంట్లో అయితే ఉంది. అంటే మనకి డిఫాల్ట్ ప్యాకేజ్ అనేది ఈ జావా డాట్ లాంగ్ అనే ప్యాకేజ్ అయితే మనకి డిఫాల్ట్ గా రన్ అవుతా ఉంటది అనమాట. సో దాంట్లో ఉండేవే ఈ క్లాసెస్ అన్ని కూడా, ఈ క్లాసెస్ అన్ని ప్రీ డిఫైన్డ్. ఈ స్ట్రింగ్ అనే క్లాస్ మీరు క్రియేట్ చేయలేదు, డైరెక్ట్ గా యూజ్ చేసుకుంటున్నారు. ఈ స్ట్రింగ్ అనేది కూడా ప్రీ డిఫైన్డ్ ప్యాకేజ్ లో ఉన్న క్లాస్ అనమాట గైస్. సో ఇది స్ట్రింగ్ హ్యాండ్లింగ్ గురించి. థ్యాంక్ యూ గైస్.